గాజు గ్లాసు డైలాగ్ నాకు చెప్పడం ఇష్టం లేదు. ఆయన బాధ భరించలేకే చెప్పా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలతో, ఇంకో పక్క సినిమాలతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో సినిమాలకు బ్రేక్ చెప్పి ప్రచారాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో అప్డేట్ అడుగుతుంటే తర్వాత అని వెనక్కి తగ్గే హరీష్ శంకర్ ఈరోజు ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టేశాడు. పవన్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ కూడా కాకుండా మరో స్పెషల్ టీజర్ను భగత్ బ్లేజ్ అనే పేరుతో నేడు అమెజాన్ ఈవెంట్లో రిలీజ్ చేశారు. ఈ బ్లేజ్లో పవన్ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాను హీట్ ఎక్కించాయి. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. గాజ్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. ఈ డైలాగ్స్పై అభిమానులు సంతోషంగా ఉన్నా కూడా ఇవి పొలిటికల్ పంచ్లానే ఉన్నాయని కొంతమంది చెప్పుకొచ్చారు. అంతేకాదు పవన్ కావాలనే ఈ డైలాగ్స్ రాయించుకున్నాడని కూడా చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ఒక మీటింగ్లో పవన్ ఈ వార్తలపై స్పందించాడు. తనకు ఈ డైలాగులు చెప్పడం ఇష్టం లేదని, కేవలం డైరెక్టర్ హరీష్ శంకర్ బాధ పడలేక ఆ డైలాగ్స్ చెప్పాను అని తెలిపాడు. భగత్ సింగ్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఒక గ్లాస్ పడేస్తాడు. గాజు గ్లాస్ కింద పడి ముక్కలవుతుంది. షూటింగ్ చేసినప్పుడు ఎందుకు రాశావని అడగ్గా అందుకు హరీష్ శంకర్, లేదు అందరూ మీరు ఓడిపోయారు అని అంటున్నారు అనగానే నేను ఆయనకు ఒకటే చెప్పా, గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునెక్కుతుంది. బేసిక్గా నాకు ఇలాంటి డైలాగ్స్ ఇష్టం ఉండదు. కానీ హరీష్ శంకర్ బాధ భరించలేకే చెప్పాను, లేదు మిమ్మల్ని తగ్గించడం మాకు ఇష్టం ఉండదు అని చెప్పి పెట్టించాడు. ఇక ఆయన బాధ తట్టుకోలేక చెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ గబ్బర్ సింగ్ కాంబో ఎలా హిట్ను అందుకుంటారో చూడాలి. ఇది వ్యూవర్స్.